Hello everyone, welcome to my channel. This is Mahalakshmi Kosuru. Today our topic is the Code of Criminal Procedure 1973. Let's discuss about Code of Criminal Procedure, which is a very important topic. First, it was enacted in 1973. It provides machinery for the investigation of crime. Crime ni investigate cheyadaniki, apprehension of suspected criminals. Apprehension ante దొంగల్ని పట్టుకోవడం అనమాట. పట్టుకొని అరెస్ట్ చేయడాన్ని అప్రహెన్షన్ అంటాం. ఆఫ్ సస్పెక్టెడ్ క్రిమినల్స్. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి. డిటర్మినేషన్ ఆఫ్ గిల్ట్ ఆర్ ఇన్నోసెన్స్ ఆఫ్ అక్యూజ్డ్. ఎవరు తప్పు చేశారో వాళ్ళని కానీ ఇన్నోసెంట్ పర్సన్స్ గురించి కానీ తెలుసుకోవడానికి. డిటర్మినేషన్ ఆఫ్ పనిష్మెంట్ ఆఫ్ గిల్టీ. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి పనిష్ చేయడం. ఆల్సో డీల్స్ విత్ ద పబ్లిక్ న్యూసెన్స్, ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్సెస్, మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్, చైల్డ్ అండ్ పేరెంట్స్. దీనికోసం కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. వీటన్నిటిని ఇది డీల్ చేస్తుంది. ఇట్ కంటైన్స్ 2 షెడ్యూల్స్, 484 సెక్షన్స్, 56 ఫార్మ్స్ అండ్ 37 చాప్టర్స్. 56 ఫార్మ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? తెలుగు లెటర్స్ అన్నీ ఉంటాయి 56. సో వీ కెన్ ఈజీలీ రిమెంబర్ 56 ఫార్మ్స్. షెడ్యూల్స్ 2, సన్ అండ్ మూన్ని గుర్తుపెట్టుకుంటే 2 కదా, 2. చాప్టర్స్ 37. ఇక్కడ కోడ్ ఆఫ్ సిఆర్పిసి ఎప్పుడు వచ్చింది? 1973లో వచ్చింది. సో 73ని రివర్స్ చేస్తే 37. సో చాప్టర్స్ 37. సెక్షన్స్ 484 ఈజీగా 4 ప్లస్ చేస్తే 8 వస్తుంది. సో 484. ఆ విధంగా మనకి నచ్చిన విధంగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సిఆర్పిసిలో మెయిన్గా కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు. సెక్షన్ 2లో. Section 2 deals with definitions from A to Z. First bailable offence ఇచ్చారు A. 2B charge, 2C cognizable offence, 2D complaint, 2E high court, 2F India, 2G inquiry, 2H investigation, 2I judicial proceedings, 2J local jurisdiction, 2K metropolitan area, 2I non-cognizable offence, 2M notification, 2N offence, 2O office in charge of police station, 2P place, 2Q pleader, 2R police report, 2S police station, 2T prescribed, 2U public prosecutor, 2V subdivision, 2W summons case, 2X warrant case, 2Y words and expressions. ఈ టర్మ్స్ అన్నిటిని సిఆర్పిసిలో డిఫైన్ చేశారు. వీటిల్లో మెయిన్గా కొన్ని డెఫినేషన్స్ మనం తెలుసుకుందాం. వీటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ట్రిక్ ఏమైనా మీరు ఆలోచించండి. నేనైతే C ఫర్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని, ఇక్కడ రిపోర్ట్ వచ్చింది కాబట్టి పోలీస్ రిపోర్ట్, R ఫర్ పోలీస్ రిపోర్ట్ అని, S వచ్చింది కాబట్టి స్టేషన్, సో పోలీస్ స్టేషన్ Sలో వస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ 2 U's ఉన్నాయి, సో 2U. డివిజన్ V ఫర్ 2V ఫర్ సబ్ డివిజన్. ఈ విధంగా మనం ఏమైనా మార్క్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. షార్ట్ ఆన్సర్స్లో డెఫినేషన్ అడిగినప్పుడు మనం సెక్షన్ కూడా రాయాల్సి ఉంటుంది. బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏంటి? 2A డిఫైన్స్ బెయిలబుల్ అఫెన్స్. ఫస్ట్ షెడ్యూల్లో బెయిలబుల్ అఫెన్స్ అనేవి ఏంటేంటో చెప్పారు. బెయిలబుల్ అఫెన్స్లో పనిష్మెంట్ అనేది లెస్ దాన్ 3 years ఉంటుంది. క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ అనేది నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో ఎక్కువ ఉంటుంది. ఛార్జ్ ఇంక్లూడ్స్ ఎనీ హెడ్ ఆఫ్ ఛార్జ్ వెన్ ద ఛార్జ్ కంటైన్స్ మోర్ హెడ్స్ దాన్ 1. అసలు ఛార్జ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఇంటిమేషన్ ఆఫ్ ద అక్యూజేషన్ ఫర్ విచ్ అక్యూజ్డ్ పర్సన్ వుడ్ ఫేస్ ట్రయల్ అండ్ బి లయబుల్ టు డిఫెండ్ దెమ్సెల్ఫ్. ఛార్జ్ చేసాము అంటే అతను అక్యూజ్డ్ పర్సన్కి ట్రయల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, తనను తను డిఫెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగ్నిజబుల్ అఫెన్స్ means an offence for which cognizable case means a case in which police officer may in accordance with the first schedule or under any law for the time being enforce arrest without warrant. వితౌట్ వారెంట్ కనుక పోలీస్ అరెస్ట్ చేయగలిగితే దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అంటాం. జనరల్గా వారెంట్ లేకుండా అరెస్ట్ అనేది చేయకూడదు, కానీ కాగ్నిజబుల్ అఫెన్స్లో పోలీస్కి ఆ హక్కు ఉంటుంది. కంప్లైంట్ అంటే ఎలిగేషన్, ఓరల్లీ కానీ రైటింగ్లో కానీ మ్యాజిస్ట్రేట్కి ఇచ్చేదాన్ని మనం కంప్లైంట్ అంటాం. అండర్ సిఆర్పిసి 2D. నెక్స్ట్ ఎంక్వైరీ. అదర్ దాన్ ట్రయల్ ఎంక్వైరీ కండక్టర్ అండర్ ద కోడ్ బై మ్యాజిస్ట్రేట్ కనుక కండక్ట్ చేస్తే దాన్ని ఎంక్వైరీ అంటాం. ఇన్వెస్టిగేషన్ అంటే ఆల్ ద ప్రొసీడింగ్స్ అండర్ ద కోడ్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ బై ద పోలీస్ ఆఫీసర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కోసం చేసేదాన్ని మనం ఇన్వెస్టిగేషన్ అంటాం. పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, లేదంటే ఎనీ అదర్ పర్సన్ హూ ఈజ్ ఆథరైజ్డ్ బై ద మ్యాజిస్ట్రేట్. offense means 2N defines offense means an act or omission made punishable by law.
లా ప్రకారం ఏదైనా యాక్ట్ కానీ ఒమిషన్ కానీ అది పనిషబుల్ అయితే దాన్ని అఫెన్స్ అంటాం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ 2U means any person appointed under section 24 and includes any person acting under the directions of the public prosecutor. So these are some definitions. Now let's discuss about cognizable and non-cognizable offense. Cognizable offense ante enti? 2C define చేస్తుంది. It means any offense in which a police officer may arrest without warrant. వారెంట్ లేకుండా ఫస్ట్ షెడ్యూల్లో చెప్పిన ప్రకారం అరెస్ట్ చేయగలిగితే అది కాగ్నిజబుల్ అఫెన్స్. ఇవి అఫెన్సెస్ అనేవి చాలా సీరియస్ నేచర్లో ఉంటాయి. పోలీస్ ఆఫీసర్కి ఇన్వెస్టిగేషన్ చేసే పవర్ ఉంటుంది వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇన్ విచ్ పోలీస్ ఆఫీసర్ హ్యాస్ నో అథారిటీ అరెస్ట్ వితౌట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అథారిటీ అనేది ఉండదు నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లో. ఈ అఫెన్సెస్ అనేవి లెస్ సీరియస్లో ఉంటాయి. పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేయలేడనమాట మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ లేకుండా. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం అఫెన్సెస్ని కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ కింద డిఫైన్ చేశారు. దీనిలో పోలీస్కి అరెస్ట్ చేసే పవర్స్ అనేవి ఇచ్చారు అండ్ ఇన్వెస్టిగేషన్ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ మ్యాజిస్ట్రేట్ చేయడానికి కూడా కొన్ని పవర్స్ ఇచ్చారు. డిఫరెన్స్ చూద్దాం. కాగ్నిజబుల్ అఫెన్స్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. సెక్షన్ 2C కాగ్నిజబుల్ డిఫైన్ చేస్తుంది, సెక్షన్ 2L నాన్ కాగ్నిజబుల్ డిఫైన్ చేస్తుంది. కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే ఎలాంటివంటే మర్డర్, డౌరీ డెత్, కిడ్నాప్, రేప్, థెఫ్ట్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అన్యాచురల్ అఫెన్సెస్ని ఇవన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ కిందకు వస్తాయి. నాన్ కాగ్నిజబుల్ అంటే లెస్ సీరియస్ ఉంటాయి. ఎలాంటివంటే అసాల్ట్, చీటింగ్, ఫోర్జరీ, అడల్టరీ, డిఫమేషన్ ఎక్సెట్రా. కాగ్నిజబుల్ అఫెన్సెస్ అనేవి నాన్ బెయిలబుల్. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఆర్ బెయిలబుల్. అరెస్ట్ వితౌట్ వారెంట్ ఇన్ కాగ్నిజబుల్ అఫెన్స్, అరెస్ట్ విత్ వారెంట్ ఇన్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ ఏంటంటే ఒక పర్సన్ మీద చాలా ఎక్యూజేషన్స్ ఉన్నాయి. ఏమని? అతను చాలా నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అండ్ కేవలం వన్ కాగ్నిజబుల్ అఫెన్స్ మాత్రమే చేశాడు అని. ఇప్పుడు పోలీస్ అనే అతను ఆ అక్యూజ్డ్ పర్సన్ని వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చా చేయకూడదా? వితౌట్ వారెంట్ ఫ్రమ్ ద మ్యాజిస్ట్రేట్, వెదర్ హీ కెన్ అరెస్ట్ ఆర్ నాట్? ఆన్సర్ ఈస్ ఎస్. వన్స్ దెర్ ఈస్ అ కాగ్నిజబుల్ అఫెన్స్, ద పోలీస్ ఆఫీసర్ కెన్ అరెస్ట్ ద సస్పెక్ట్ వితౌట్ వారెంట్ ఫ్రమ్ ద మ్యాజిస్ట్రేట్. ఒక్క కాగ్నిజబుల్ అఫెన్స్ చేసినప్పటికీ పోలీస్ అనే అతను వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు హైరార్కీ ఆఫ్ ద క్రిమినల్ కోడ్స్ చూద్దాం అండ్ వాటి యొక్క పవర్స్. Chapter 2 of CRPC 1973 deal with the constitution of criminal courts. According to Section 6, 4 classes of criminal courts are constituted. They are criminal hierarchy of courts. First, Court of Sessions, Judicial Magistrate of first class. Judicial Magistrate of second class. Executive Magistrate. ఈ క్రిమినల్ కోర్ట్సే కాకుండా మనకి సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ కూడా ఉంటాయి అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు అనేది అపెక్స్ కోర్ట్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ఇండియా. దానికి సివిల్ అండ్ క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంది. ఇట్ ఆల్సో హియర్స్ అపీల్స్ ఫ్రమ్ ద లోయర్ కోర్ట్స్. పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్స్ ఏంటి? ఇట్ కెన్ పాస్ ఎనీ సెంటెన్స్ ఆథరైజ్డ్ బై ద లా. ఇట్ కెన్ హియర్ క్రిమినల్ అపీల్స్ అండ్ ఎంజాయ్ ద పవర్ టు ట్రాన్స్ఫర్ ద కేసెస్ ఫ్రమ్ వన్ కోర్ట్ టు అనదర్. ఒక కోర్ట్ నుంచి ఇంకో కోర్ట్కి ట్రాన్స్ఫర్ చేసే పవర్ కూడా సుప్రీం కోర్టుకు ఉంది. నెక్స్ట్ హైకోర్ట్. హైకోర్ట్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్లో ఉంటుంది ఎక్సెప్ట్ కొన్ని ఫ్యూ స్టేట్స్లో మాత్రం. The Code of 1973 confers various powers to high courts to prevent the abuse of process of any court to secure ends of justice. ఈ హైకోర్ట్కి జస్టిస్ ఎక్కువ చేయడానికి కొన్ని పవర్స్ అనేవి ఉన్నవి. అవన్నీ ఇన్హెరెంట్ పవర్స్ అనమాట అండర్ సెక్షన్ 482. హైకోర్ట్ అండర్ సెక్షన్ 482. కోర్ట్ ఆఫ్ సెషన్స్, సెక్షన్ 7 of CRPC 1973. Every state shall be sessions division or divisions. Every sessions division shall be a district or consist of districts. డిస్ట్రిక్ట్ కానీ చాలా డిస్ట్రిక్ట్స్ కానీ ఉంటాయి. ప్రతి దాంట్లో కోర్ట్ ఆఫ్ సెషన్స్ అనేది ఉంటుంది. హైకోర్ట్ మే ఆల్సో అపాయింట్ అడిషనల్ సెషన్స్ జడ్జ్ అండ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ టు ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సెషన్స్. ఈ కోర్ట్ ఆఫ్ సెషన్స్లో అడిషనల్ సెషన్స్ జడ్జ్ని కానీ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ని కానీ హైకోర్ట్ అనేది అపాయింట్ చేస్తుంది. పవర్ ఆఫ్ సెషన్స్ కోర్ట్, సెక్షన్ 28. పవర్స్, సెక్షన్ 28.
సెషన్ జడ్జ్ ఆర్ అడిషనల్ సెషన్ జడ్జ్ కెన్ పాస్ ఎనీ సెంటెన్స్ ఆథరైజ్డ్ బై లా. కానీ డెత్ సెంటెన్స్ కేసులో మాత్రం ఈ హైకోర్టు అనేది కన్ఫర్మేషన్ ఇవ్వాలి. కేసులో మనోహర్ వర్సెస్ శ్రీ లక్ష్మి, ద అసిస్టెంట్ సెషన్ జడ్జ్ కెన్ పాస్ సెంటెన్స్ నాట్ ఎక్సీడింగ్ 10 years అని చెప్పారు ఈ కేసులో. నెక్స్ట్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్. స్టేట్ గవర్నమెంట్ మే ఎస్టాబ్లిష్ యాజ్ మెనీ కోర్ట్స్ యాజ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్. ఇట్ మే కన్సిడర్ నెసెసరీ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఈ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. పవర్స్, మ్యాజిస్ట్రేట్ కోర్ట్ యొక్క పవర్స్ అండర్ సెక్షన్ 29. According to 29 1973, a magistrate of first class may pass a sentence of imprisonment for a term not exceeding 3 years. 3 years కంటే ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వకూడదు. అలాగే ఫైన్ అప్ టు 10,000 ఆర్ బోత్. అదే మ్యాజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్లో అయితే ఇంప్రిజన్మెంట్ నాట్ ఎక్సీడింగ్ 1 year అండ్ ఫైన్ అప్ టు 5,000 ఆర్ బోత్. అదే చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అయితే దే కెన్ పాస్ సెంటెన్స్ అప్ టు 7 years అండ్ ఫైన్ వితౌట్ ఎనీ లిమిట్. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. At the request of state government, High Court may confer upon any government servant the power of judicial magistrate. Appointment of such magistrate shall be only for a period not exceeding 1 year at a time. 1 yearకి మించి ఎక్కువ టైం ఉండదు వాళ్ళకి. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లో ఎవరెవరు ఉంటారు? కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, any other officer authorized. దేనిలో? ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. ఒక సపరేట్ కేటగిరీ ఆఫ్ కోర్ట్స్ అనేది క్రియేట్ చేసింది ఈ కోడ్ అనేది, అదే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. ఇది ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ ఫ్రమ్ జ్యుడిషియరీ, స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. కానీ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ పాస్ చేసేటువంటి కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ని దీనికి ఎంపవర్ లేదనమాట పాస్ చేయడానికి. డిఫాల్ట్ ఆఫ్ ఫైన్, సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్. డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్, సెక్షన్ 30. If the convicted person didn't pay fine, then the magistrate may award 1/4 of substantive sentence of imprisonment awardable by the magistrate under section 29. ఒకవేళ కన్విక్టెడ్ పర్సన్ కనుక ఫైన్ పే చేయలేదనుకోండి, అప్పుడు 1/4 ఆఫ్ ది సబ్స్టాంటివ్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది అవార్డ్ చేస్తుంది. దీనిలో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ వాజ్ సెంటెన్స్డ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ 1 year. 1 year వరకు ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. ఫైన్ ఎంత వేశారు? 200 వేశారు. ఏ అనే అతను ఆ 200 పే చేయలేదు. ఇప్పుడు కోర్టు ఎంత పనిష్మెంట్ అనేది ఇవ్వచ్చు? నాట్ ఎక్సీడింగ్ 1/4. 1/4 ఎక్సీడ్ అవ్వకూడదు, అంటే 3 months అన్నమాట. ఫర్ సపోజ్ ఇదే ఎగ్జాంపుల్లో పనిష్మెంట్ అనేది అండర్ సెక్షన్ 29 3 years ఇచ్చారు, బట్ అవార్డెడ్ ఓన్లీ 1 year. ఈ సెక్షన్ ప్రకారం 3 years ఇవ్వాలి, కానీ 1 year అవార్డ్ చేశారు పనిష్మెంట్ అనేది. ఫైన్ మాత్రం 200. ఇతను ఫైన్ పే చేయలేదు, అప్పుడు ఇంప్రిజన్మెంట్ ఎంత ఇస్తాము? 1/4 చేయాలి. 1/4 ఆఫ్ 3 yearsకి ఇస్తాము, అంటే 9 months పనిష్మెంట్. This is the concept of hierarchy of criminal courts. Now let's discuss what is arrest. Who can arrest without warrant? Meaning of arrest. Arrest అంటే ఏంటి? It means deprivation of liberty of a person by legal authority. ఒక పర్సన్కు ఉన్న లిబర్టీని డిప్రైవ్ చేయడమే లీగల్ అథారిటీ అనేది, దాన్ని అరెస్ట్ అంటాము. ఎవ్రీ అప్రహెన్షన్ ఆర్ ఫిజికల్ రెస్ట్రైంట్ ఈజ్ నాట్ ఏ అరెస్ట్. మామూలుగా బంధించిన ఫిజికల్ రెస్ట్రైంట్ చేసినా దాన్ని అరెస్ట్ అనం. ఓన్లీ లీగల్ అథారిటీ ద్వారా జరిగితేనే దాన్ని మనం అరెస్ట్ అంటాం. టైప్స్ ఆఫ్ అరెస్ట్. అరెస్ట్ అనేది విత్ వారెంట్ ఆర్ వితౌట్ వారెంట్ ఫ్రమ్ మ్యాజిస్ట్రేట్ ఉంటుంది. విత్ వారెంట్ చూద్దాం. మ్యాజిస్ట్రేట్ అనేది వారెంట్ ఏ పర్సన్కైనా ఇవ్వచ్చు అరెస్ట్ చేయడానికి, ఓన్లీ ఆఫ్టర్ టేకింగ్ ద కాగ్నిజెన్స్ ఆఫ్ ద అఫెన్స్. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కేసెస్లో అరెస్ట్ వారెంట్ అనేది మ్యాజిస్ట్రేట్ ఇస్తుంది. Police cannot arrest a person without warrant in non-cognizable cases. Circumstances. According to section 41 of CRPC, police may arrest any person without warrant in following cases. Section 41 ప్రకారం పోలీస్ అనే వ్యక్తి అరెస్ట్ చేయొచ్చు ఒక పర్సన్ని వారెంట్ లేకుండా. ఆ కేసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాగ్నిజబుల్ అఫెన్స్. ఎనీ పర్సన్ యాక్చువల్లీ కన్సర్న్డ్ ఆర్ రీజనబుల్లీ సస్పెక్టెడ్ టు బీ కన్సర్న్డ్ ఇన్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్.
కాగ్నిజబుల్ అఫెన్స్ చేస్తున్నాడని కనుక మనకి తెలిసినట్టయితే ఆ పర్సన్ని వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. ఎనీ పర్సన్ హూ ఈజ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ has committed a non-cognizable offence and refused to give his true name or residence address in such the arrest is to be made for the purpose of ascertaining the name or residence. ఇప్పుడు పోలీసు ప్రెజెన్స్లోనే అతను ఏదైనా తప్పుడు పని చేస్తున్నాడు, పోలీస్ అతన్ని విచారించాడు అనుకోండి, అంటే ఏమైనా అడిగాడు నీ పేరేంటి, నీ అడ్రస్ ఏంటి అని, అవన్నీ చెప్పడానికి ఇతను రెఫ్యూజ్ చేస్తున్నాడు. అలాంటి టైంలో నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అప్పుడు కూడా మనం అతన్ని అరెస్ట్ చేయొచ్చు. అతను నేమ్, రెసిడెన్స్ డీటెయిల్స్ తెలుసుకున్నాక అతను వదిలేస్తాం మళ్ళీ. outside India. Any person concerned reasonably suspected or concerned in any act committed at place outside India. ఇప్పుడు ఏదైనా అవుట్ సైడ్ వేరే ఫారిన్ కంట్రీలో ఉన్నాడు, అతను అఫెన్స్ చేశాడు, అదే అఫెన్స్ ఇండియాలో చేస్తుంటే అతను అరెస్ట్ చేస్తామన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా పోలీసు వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు. రిక్వజిషన్ ఫ్రమ్ అనదర్ పోలీస్. ఇప్పుడు ఒక పోలీస్ ఇంకో పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బలానా వ్యక్తి గురించి అరెస్ట్ చేయమని. సో ఇతని తరపున ఆ పోలీస్ అతను అరెస్ట్ చేసి ఇతనికి అప్పచెప్తాడు. అలాంటప్పుడు కూడా వితౌట్ వారెంట్ అరెస్ట్ చేస్తారు. ఈ పోలీస్ దగ్గర వారెంట్ లేకపోయినా హీ కెన్ అరెస్ట్. డిసర్టర్. ఎనీ పర్సన్ రీజనబుల్లీ సస్పెక్టెడ్ ఆఫ్ బీయింగ్ డిసర్టర్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ యుఐ. డిసర్టర్ అంటే ఒక పర్సన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి వితౌట్ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వకుండా వెళ్ళిపోతే కనుక, వితౌట్ పర్మిషన్ వెళ్ళిపోతే అతను డిసర్టర్ అంటాం. ఇంప్లిమెంట్స్. ఎనీ పర్సన్ ఫౌండ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంట్ ఆఫ్ హౌస్ బ్రేకింగ్ వితౌట్ ఎనీ లీగల్ అక్యూస్. హౌస్ బ్రేకింగ్ చేస్తున్నప్పుడు, స్టోలెన్ ప్రాపర్టీ, ఇతని దగ్గర ఇతని పొజిషన్లో ఏదైనా స్టోలెన్ ప్రాపర్టీ ఉన్నప్పుడు, అబ్స్ట్రక్టింగ్ ద పోలీస్. ఎనీ పర్సన్ అబ్స్ట్రక్టింగ్ ద పోలీస్ ఆఫీసర్ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీస్. పోలీస్ ఆఫీసర్ డ్యూటీస్ చేయకుండా ఇతను డిస్ట్రాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు హీ కెన్ అరెస్ట్ వితౌట్ వారెంట్. ఎస్కేప్. ఎనీ పర్సన్ హూ హ్యాస్ ఎస్కేప్డ్ ఫ్రమ్ లాఫుల్ కస్టడీ నుంచి పారిపోయినప్పుడు. ఎనీ పర్సన్ డిజైనింగ్ టు కమిట్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ విచ్ కెనాట్ బి ప్రివెంటెడ్ అదర్ దాన్ బై అరెస్ట్. అరెస్ట్ చేస్తే కానీ అతను చేసే క్రైమ్ని మనం ఆపలేం అనుకున్న టైంలో వితౌట్ వారెంట్ అరెస్ట్ చేస్తాం. ఇంకా అదర్ రీజన్స్ ఉంటాయి, లైక్ అరెస్ట్ ఆఫ్ హ్యాబిచువల్ అఫెండర్స్, హౌస్ బ్రేకర్స్, థీవ్స్ ఎక్సెట్రా. ప్రైవేట్ పర్సన్ మే అరెస్ట్ వితౌట్ వారెంట్. ఏ ప్రైవేట్ పర్సన్ మే అరెస్ట్ వితౌట్ వారెంట్ ఎనీ పర్సన్ కమిటింగ్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఇతని యొక్క ప్రెజెన్స్లో కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగినప్పుడు హీ కెన్ అరెస్ట్. ఆర్ హీ కెన్ అరెస్ట్ ఎనీ ప్రొక్లైమ్డ్ అఫెండర్. బాగా తెలిసిన అఫెండర్ ఉంటే అతన్ని అరెస్ట్ చేయొచ్చు. మ్యాజిస్ట్రేట్ మే అరెస్ట్ వితౌట్ వారెంట్. ఏ మ్యాజిస్ట్రేట్ మే అరెస్ట్ ఎనీ పర్సన్ కమిటింగ్ ఎనీ అఫెన్స్ విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సచ్ మ్యాజిస్ట్రేట్. కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న వ్యక్తి ఏదైనా అతని డ్యూటీస్ తప్పుగా చేశాడనుకో, హీ కెనాట్ బి అరెస్టెడ్ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న వ్యక్తిని మనం అరెస్ట్ చేయలేం. హౌ అరెస్ట్ ఈజ్ మేడ్. The police officer can arrest the person without touching the body. If necessary, he can touch the body. అదే ఒకవేళ అరెస్ట్ చేసే టైంలో అతను పారిపోతున్నాడు అనుకో, he can fire him and kill him. ఎలాంటి సిచ్యువేషన్స్లో అఫెన్స్ అనేది విచ్ ఈస్ పనిష్మెంట్ అనేది డెత్ ఆర్ లైఫ్ వస్తుంది అతనికి అన్న టైంలో అతన్ని పారిపోతుంటే చంపచ్చు. ప్రొడక్షన్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్. అరెస్టెడ్ పర్సన్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours ఎక్స్క్లూడింగ్ ద జర్నీ టైమ్. 24 hours లోపల కోర్టులో అతన్ని ప్రవేశపెట్టాలి. మ్యాజిస్ట్రేట్ మే డైరెక్ట్ హిమ్ ఎయిదర్ టు జ్యుడిషియల్ రిమాండ్ ఆర్ పోలీస్ కస్టడీ. సెక్షన్ 309 జ్యుడిషియల్ రిమాండ్. పోలీస్ కస్టడీ అయితే సెక్షన్ 167. డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేస్. ఇందులో 11 గైడ్లైన్స్ ఇచ్చింది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కేస్. ద కోర్ట్ ఇష్యూడ్ ఏ లిస్ట్ ఆఫ్ 11 గైడ్లైన్స్ ఇన్ అడిషన్ టు ద కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యుటరీ సేఫ్ గార్డ్స్ విచ్ వర్ టు బి ఫాలోడ్ ఇన్ ద కేసెస్ ఆఫ్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఆ గైడ్లైన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, నేమ్ బ్యాడ్జ్. ఒక పర్సన్ని అరెస్ట్ చేసే ముందు పోలీస్ అనేవాడు నేమ్ బ్యాడ్జ్ని తగిలించుకొని ఉండాలి, డిస్క్లోజింగ్ హిస్ ఐడెంటిఫికేషన్ అండ్ డెసిగ్నేషన్. రైట్ ఆఫ్ అరెస్టీ. అరెస్ట్ చేసిన వెంటనే అతనికి అరెస్టీకి ఉన్న రైట్స్ అనేవి పోలీస్ అతను చెప్పాలి, లీగల్ రైట్స్ అన్ని. Information. Immediately after arrest, he shall be entitled to have one friend or relative for information should be given to his friend. అరెస్ట్ చేశాక అతని ఫ్రెండ్కి కానీ తెలిసిన వ్యక్తులకు కానీ ఇతను అరెస్ట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మెసేజ్. 8 to 12 hours ఆఫ్టర్ ద అరెస్ట్. ఈ లోపల వీళ్ళ ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మెసేజ్ చేయాలి. అరెస్ట్ మెమో. పోలీస్ ఆఫీసర్ ఎఫెక్టింగ్ అరెస్ట్ మస్ట్ హ్యావ్ బేడ్ ఏ మెమో ఆఫ్ అరెస్ట్ అటెస్టెడ్ బై అట్లీస్ట్ 1 witness ఎట్ ద టైమ్ ఆఫ్ అరెస్ట్. అరెస్ట్ మెమో అనేది తయారు చేయాలి, ఒక విట్నెస్ చేత సంతకం చేయించుకోవాలి. డైరీ ఎంట్రీ. ఏ టైంలో అరెస్ట్ చేశారు, ఏ ప్లేస్లో అరెస్ట్ చేశారు అనేది డైరీలో నోట్ చేయాలి.
దాన్ని డైరీ ఎంట్రీ చేయాలి. ఫిజికల్ ఎగ్జామినేషన్, అరెస్ట్ చేసే టైంలో అరెస్టీని ఎగ్జామిన్ చేయాలి ఫిజికల్గా. అది ఎవరు చేస్తారు? ప్యానెల్ ఆఫ్ డాక్టర్స్ చేత చేయించాలి. నోటీస్ బోర్డ్ ఎట్ పోలీస్ కంట్రోల్ రూమ్స్, అరెస్ట్ చేసిన వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ పోలీస్ కంట్రోల్ బోర్డులో ఉంచాలి, డిస్ప్లే చేయాలి నోటీస్ బోర్డులో. కంక్లూజన్. Thus, core issue of criminal jurisprudence and enforcement agencies' powers of arrest has been discussed by the Supreme Court in the light of Section 41 of the Code of Criminal Procedure. Now let's discuss about FIR. FIR ante First Information Report. Any information which is recorded by the police under Section 154. Section 154 of CRPC is known as FIR. Such information is to be given to the officer in charge of police station having jurisdiction to investigate the offence. ఎవరికైతే జ్యూరిస్డిక్షన్ ఉంటుందో ఈ అఫెన్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అతనికి ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ఇవ్వాలి. జీరో ఎఫ్ఐఆర్. If the information recorded by another police station having no jurisdiction over crime and will be sent to the concerned police station, it is known as zero FIR. అంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తాము, దానికి జ్యూరిస్డిక్షన్ అనేది ఉండదు ఈ కేసు డీల్ చేయడానికి, కానీ వాళ్ళు అదంతా నోట్ చేసుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపిస్తారు, అదే జీరో ఎఫ్ఐఆర్. FIR sets the criminal law into motion. Who can give information? Any person who is aware of cognizable offence. Informant should have actual knowledge as to the commission of such offence. ఈ ఇన్ఫార్మ్ చేసే వ్యక్తికి ఆ కాగ్నిజబుల్ అఫెన్స్ మీద కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి, తెలిసి ఉండాలి లేదా చూసి ఉండాలి. అతనే అగ్రీవ్డ్ పార్టీ ఆర్ ఇంజ్యూర్డ్ పార్టీ అయి ఉండవసరం లేదు, ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మోడ్ ఆఫ్ గివింగ్ ఇన్ఫర్మేషన్, రైటింగ్ ఆర్ ఓరల్. అకార్డింగ్ టు 154 ఆఫ్ CRPC 1973, FIR మే బి గివెన్ ఎయిదర్ ఓరల్లీ ఆర్ ఇన్ రైటింగ్. ఇప్పుడు ఓరల్గా కానీ రాతపూర్వకంగా కానీ ఇవ్వచ్చు. ఓరల్గా ఇచ్చామనుకో పోలీస్ అతను దాన్ని రాతపూర్వకంగా రాయాలి స్వయంగా అతను. రీడ్, అతను రాసింది రెడ్యూస్ టు రైటింగ్ చేసింది షెల్ బి రెడ్ ఓవర్ టు ద ఇన్ఫార్మెంట్, అదంతా ఇన్ఫార్మెంట్కి షెల్ బి వినిపించాలి. సైన్డ్, ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ ఇన్ రైటింగ్ అండ్ ఆర్ ఈజ్ రెడ్యూస్డ్ టు రైటింగ్ బై ద ఆఫీసర్ ఇన్ చార్జ్, షెల్ బి సైన్డ్ బై ద ఇన్ఫార్మెంట్, ఇన్ఫార్మెంట్ అనే వ్యక్తి దాని మీద సంతకం చేయాలి. బుక్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక బుక్లో ఎంటర్ చేసుకోవాలి. కాపీ, ఆ ఇన్ఫర్మేషన్ యొక్క కాపీని ఇన్ఫార్మెంట్కి ఇవ్వాలి ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. రెఫ్యూజెస్, ఇప్పుడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు ఎవరైనా పోలీస్ కనుక FIR రిజిస్టర్ చేయడానికి రెఫ్యూజ్ చేస్తున్నట్లయితే. ఇన్వెస్టిగేషన్, when the matter was reported to SP or his authorized officer may investigate the case. మ్యాటర్ ఇచ్చినప్పుడు SP కానీ ఆథరైజ్డ్ ఆఫీసర్ కానీ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఎవిడెంటరీ వాల్యూ ఆఫ్ FIR. జనరల్గా ఏంటి, స్టేట్మెంట్ ఏదైతే పోలీస్ రికార్డ్ చేస్తారో దాన్ని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద మనం కన్సిడర్ చేయలేము. దానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ డ్యూరింగ్ ద ఓత్ డ్యూరింగ్ ట్రయల్. అనదర్ రీజన్ ఈస్ సచ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ టెస్టెడ్ ఇన్ క్రాస్ ఎగ్జామినేషన్. కానీ దీన్ని కొరాబరేషన్ కింద డ్యూరింగ్ ద టెస్టిమనీ ఆఫ్ విట్నెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు ప్రొవిజన్స్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, FIR is one among the statements recorded by the police. It is not a substantial evidence and it can only be used as corroborative instrument under 157. Under section 157 దీన్ని ఓన్లీ కొరాబరేటివ్ కింద యూజ్ చేసుకోవచ్చు. It is not a substantive evidence. However, FIR cannot be used against any witness other than the person who makes it for the purpose of corroboration or contradictions. It is a vital and valuable piece of evidence for corroborating to oral evidence produced before the court. Next, telephone message. టెలిఫోన్లో మెసేజ్ అంటే కాల్స్లో కనుక మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే అది FIR కింద అవుతుందా అవదా. Any message relating to cognizable offence must be given by a person having actual knowledge and it must be read over to him and signed by the informant. Otherwise, it is not valid. ఇన్ఫార్మెంట్ అనే వ్యక్తి తను తెలిసిన నాలెడ్జ్ అంతా చెప్పి అతని సంతకం అనేది చేయాలి, అలా చేయకపోతే అది వ్యాలిడ్ అవ్వదు. ఇప్పుడు కాల్స్లో కానీ మనం టెలిఫోన్ మెసేజ్ ద్వారా చేసినప్పుడు సైన్ అనేది తీసుకోలేము, అది ఓన్లీ ఓరల్ అయిపోతుంది తప్ప మెమరీ కిందకు వస్తుంది, అది ఇట్ వాజ్ నాట్ ఇన్ యాక్చువల్ వర్డ్స్. సో టెలిఫోన్లో చేసేది వాల్యుబుల్ కాదు. It was neither read over to the messenger nor his signature is obtained. If victim gives information to police officer about the cognizable offence and later died, then FIR can be treated as dying declaration. ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కనుక అతను చనిపోతే అది డైయింగ్ డిక్లరేషన్ కింద తీసుకుంటాం. This is the concept of first information report. Now let's discuss the topic of bail and anticipatory bail.
Bail has not been defined in the CRPC 1973. It has been defined in Law of Lexicon as security for the appearance of the accused on giving which he is released pending trial or investigation. ఏదైనా సెక్యూరిటీ మీద కనుక ఒక అరెస్టెడ్ పర్సన్ని మనం రిలీజ్ చేస్తే దాన్ని బెయిల్ అంటాం. It contemplates means to procure the release of a person from legal custody by understanding that he shall appear at the time and place specified. మనం చెప్పిన టైంకి ప్లేస్కి అతను వస్తాడని, submit himself to the jurisdiction and judgment of the court అని నమ్మినప్పుడు బెయిల్ ఇస్తాం. It is a process by which a person arrested is released from custody. అసలు ఆబ్జెక్ట్ ఆఫ్ ద బెయిల్ ఏంటి, అసలు ఎందుకు అరెస్ట్ చేస్తాము? అతను ట్రయల్ టైంలో అవైలబుల్గా ఉండడం కోసం అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు అక్యూజ్డ్ అనేవాడు ఇన్నోసెంట్ అనుకో, అంటిల్ గిల్ట్ ఈస్ ప్రూవ్డ్ హీ ఈజ్ ఇన్నోసెంట్. అతని కస్టడీలో ఉంచితే అతని పర్సనల్ లిబర్టీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇఫ్ గిల్ట్ ఈజ్ నాట్ ప్రూవ్డ్, ఇఫ్ అక్యూజ్డ్ ఈజ్ రిలీజ్డ్ ఆన్ బెయిల్ ఫ్రమ్ కస్టడీ హీ మే కంటిన్యూ ద క్రైమ్స్. ఇప్పుడు బెయిల్ మీద వదిలేసినా అతను క్రైమ్స్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది. సో ఈ బెయిల్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనే దానికి కొన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ రీజన్స్ అనేవి ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆఫెన్సెస్ని క్లాసిఫై చేశారు అండర్ బెయిలబుల్ అఫెన్సెస్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. బెయిలబుల్ అఫెన్సెస్ 2A డిఫైన్ చేస్తుంది. Means it is an offence which is shown as bailable in the first schedule of CRPC. Is made bailable any law for the time being in force. ఏవైనా అఫెన్సెస్ ఫర్ లెస్ దాన్ 3 years కనుక పనిష్మెంట్ ఉంటే అవి బెయిలబుల్ అఫెన్సెస్. యాజ్ పర్ సెక్షన్ 436 it confers on the accused a right to get bail in case of bailable offences. Next, non bailable offences అంటే other offences which are not shown as bailable under first schedule. పనిష్మెంట్ అనేది 3 years కంటే ఎక్కువ ఉందనుకోండి, అవి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. కొన్ని కేసెస్లో బెయిల్ అనేది మ్యాండేటరీ. అవి ఏంటో చూద్దాం. నాట్ అక్యూజ్డ్ ఆఫ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. 436 ప్రకారం వేరే పర్సన్ అరెస్టెడ్ ఆర్ డీటైన్డ్ వితౌట్ వారెంట్ ఈజ్ నాట్ అక్యూజ్డ్ ఆఫ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. అతన్ని నాన్ బెయిలబుల్ అఫెన్స్లో మనం అక్యూజ్ చేయలేదు. అలాంటి సిచ్యువేషన్స్లో హీ విల్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్. హీ మే బీ రిలీజ్డ్ ఆన్ బాండ్ వితౌట్ షూరిటీస్. షూరిటీస్ లేకుండా కూడా అతను రిలీజ్ చేయొచ్చు. ఇన్వెస్టిగేషన్ ఇన్కంప్లీట్. సెక్షన్ 167 ద అరెస్టెడ్ పర్సన్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours ఎక్స్క్లూడింగ్ ద జర్నీ టైమ్. Thus the arrested person cannot be detained beyond 24 hours, but for the purpose of investigation with the permission of magistrate, the arrested person may be detained not exceeding 90 days in case of investigation relating to an offence, punishable with life imprisonment. 60 days in case of other offences. లైఫ్ ఇంప్రిజన్మెంట్కి సంబంధించినప్పుడు 90 days అతన్ని కస్టడీలో ఉంచవచ్చు. అదే అదర్ అఫెన్సెస్ అప్పుడు 60 days అన్నమాట. ఇన్వెస్టిగేషన్ కోసం అతన్ని ఉంచుతాం. ఇన్వెస్టిగేషన్ అనేది 60 days కానీ అంతకంటే ఎక్కువ కానీ జరగలేకపోతే ఆ పర్సన్ని రిలీజ్ చేసేస్తాం బెయిల్ మీద. నో గ్రౌండ్ టు బిలీవ్ ఇట్ టు బి నాన్ బెయిలబుల్. వెన్ ఎ పర్సన్ ఈజ్ అరెస్టెడ్ వితౌట్ వారెంట్ అండర్ ద సస్పెన్షన్ ఆఫ్ కమిట్టింగ్ ఎ నాన్ బెయిలబుల్ అఫెన్స్. కానీ నాన్ బెయిలబుల్ అఫెన్స్ చేశాడని సస్పెక్ట్ చేసి మనం అరెస్ట్ చేసాం, కానీ దానికి రీజనబుల్ గ్రౌండ్ అనేది ఏం లేదు. ఇన్వెస్టిగేషన్ స్టేజ్ కానీ ఎంక్వైరీ కానీ అప్పుడు రీజనబుల్ గ్రౌండ్ అనేది ఏం కనిపించలేదు. అలాంటి సిచ్యువేషన్లో అతన్ని బెయిల్ మీద విత్ బాండ్ సెక్యూరిటీస్ లేకుండా రిలీజ్ చేస్తాం. ట్రయల్ ఇన్కంప్లీట్ విత్ ఇన్ 60 days. 60 days లోపల ట్రయల్ అవ్వకపోతే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్ దెన్ హీ షల్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్. నో గ్రౌండ్ టు బిలీవ్ గిల్టీ ఆఫ్టర్ ట్రయల్ బిఫోర్ జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ ఇచ్చే ముందు ట్రయల్ అయిపోయాక ఏదైనా రీజనబుల్ గ్రౌండ్ లేదు అతనే తప్పు చేశాడని, దెన్ హీ షల్ బి రిలీజ్డ్ ఆన్ ద బెయిల్ ఆన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద బాండ్. యాంటిసిపేటరీ బెయిల్. సెక్షన్ 438. సెక్షన్ 438 ఆఫ్ సిఆర్పిసి. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి ముందుగానే యాంటిసిపేట్ చేశాడు ఏమని అతన్ని అరెస్ట్ చేస్తారు నాన్ బెయిలబుల్ అఫెన్స్లో అని, బేస్డ్ ఆన్ ద ఫాల్స్ కంప్లైంట్. ఎవరైనా తప్పుడుగా నన్ను అరెస్ట్ చేస్తారు అనుకున్నప్పుడు ముందుగా అతను వెళ్ళి బెయిల్కి అప్లై చేసుకుంటే అది యాంటిసిపేటరీ బెయిల్ అవుతుంది. హైకోర్టు కానీ కోర్ట్ ఆఫ్ సెషన్స్ కానీ వెళ్తారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం. ఇఫ్ ద కోర్ట్ ఈస్ సాటిస్ఫైడ్ ఇట్ విల్ గ్రాంట్ ద యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ మీన్స్ బెయిల్ ఈజ్ గ్రాంటెడ్ బిఫోర్ ద అరెస్ట్. అరెస్ట్కి ముందే గ్రాంట్ చేసే బెయిల్ని మనం యాంటిసిపేటరీ బెయిల్ అంటాం. ఇప్పుడు ఇఫ్ ద హోల్డర్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్ ఈజ్ అరెస్టెడ్ హీ విల్ బీ ఇమీడియట్లీ రిలీజ్డ్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్. అరెస్ట్ చేస్తారనుకోండి, ఈ యాంటిసిపేటరీ బెయిల్ చూపించగానే అతన్ని రిలీజ్ చేసేస్తారు.
Section 437. It deals with the power of the court to grant bail. Power of court to grant bail. Non-bailable cases. Example, women or sick persons. Non-bailable cases లో కూడా 437 ప్రకారం women ని కానీ sick persons ని కానీ రిలీజ్ చేస్తారు. Difference between bailable and non-bailable. Bailable offence సెక్షన్ 2A డిఫైన్ చేస్తుంది. నాన్ బెయిలబుల్ అఫెన్స్ని కూడా సెక్షన్ 2A డిఫైన్ చేస్తుంది. బెయిలబుల్ అనేది నాట్ సీరియస్, నాన్ బెయిలబుల్ ఈజ్ సీరియస్. ఇది బెయిలబుల్ అనేది లెస్ దాన్ 3 years పనిష్మెంట్, 3 or more years పనిష్మెంట్ ఉంటే నాన్ బెయిలబుల్. నోన్ యాజ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. నాన్ బెయిలబుల్ అయితే నోన్ యాజ్ కాగ్నిజబుల్ అఫెన్స్. Bailable offence means an offence which is shown as bailable in the first schedule of code 1973. Non-bailable means offence which are not shown as bailable in the first schedule of code of 1973. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం డిస్టింక్షన్ బిట్వీన్ ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, ట్రయల్, అలాగే ఫెయిర్ ట్రయల్ ఏంటి, సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి, జువెనైల్ గురించి, అలాగే ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ గురించి తెలుసుకుందాం. అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.